మొత్తానికి మిథున కోసం దేవాని బయటికి తీసుకుని వస్తాడు ఆదిత్య. ఆదిత్యని చూస్తూ నువ్వు సూపర్ బ్రో, అసలు నిన్ను అమూల్ బేబీ అనుకున్నాను, కానీ నీలో పవరు ఫైరు, నువ్వు మాట్లాడే తీరు వాదన చూసిన తర్వాత వామ్మో అసలు చేతులు దండం పెట్టాలి. నువ్వు మామూలుగా అయితే నా మీద కోపంగా ఉండాలి, ఎందుకంటే మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు, కానీ నేను కానీకుండా చేసేసాను కాబట్టి. ఇప్పటికైనా లేట్ ఏం లేదు బ్రో, నువ్వు తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకో, ఈ కుదిబండి నా నెత్తి మీద దించే అంటూ మాట్లాడతాడనమాట. ఆదిత్య అంత నిజంగా జెన్యూన్గా లవ్ చేసే అబ్బాయి ఎక్కడ ఉండరేమో ఈ రోజుల్లో. ఆ అమ్మాయి దేవాని కావాలనుకుంటుందని తెలిసినా కూడా మిథునకి హెల్ప్ చేయడం కోసం వచ్చాడనమాట, కేవలం మిథున సంతోషం చూడడానికి అన్నట్టు. అయితే మిథున ఆ విషయాన్ని అర్థం చేసుకోదు, ఎందుకంటే తాళికి విలువిస్తుందనమాట. అంత గొప్పగా ప్రేమించే వ్యక్తిని కూడా కాదనుకుంటుంది ఒక్క తాళి విలువ కోసం. అయితే ఈ భానుమతి కూడా ఆ దేవాని అంతే ఇష్టంగా ప్రేమిస్తుంది. ఆదిత్య మిథునని ఎంత ఇష్టంగా ప్రేమిస్తున్నాడో దేవాని అంతగా ప్రేమిస్తుందన్నమాట. తన కోసం ఏమైనా చేసేస్తుంది. ఆఖరికి ఆటో తాకట్టు పెట్టి కూడా లాయర్కి డబ్బులు ఇవ్వడం కోసం సిద్ధపడిపోతుంది అనమాట. అందరూ మిథున పొగుడుతూ ఉంటారు, నిన్ను తీసుకురావడం కోసం వదిన చాలా కష్టపడిందన్నా అని. అయితే ఆ మాటకి భాను కోపం వచ్చి, నేను కష్టపడలేదా, నన్ను కూడా పొగడండి మీరు, నేనే దేవాకి భార్యని, దేవాని నా పెనిమిటి, నా రాజా అంటూ మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అయితే మొత్తం మీద భానుని అక్కడి నుంచి పంపిస్తాడు. దేవా ఆకలేస్తుంది తిందాంరా అని చెప్పంటే, అవునన్నా నిజంగా అసలు చాలా ఆకలేస్తుంది అంటే, వదినని కూడా తీసుకెళ్దామన్నా అంటే, ఈమె మన దగ్గర తింటుందా, తినదు కదా, ఆమె 5 స్టార్ హోటల్స్లో కదా తినేది, నాకు ఆకలేస్తుంది 2 రోజులుగా భోజనం చేయలేదని మిథున ఎంత దీనంగా అడిగినా కూడా, నీకు కాబోయేవాడు ఉన్నాడు కదమ్మా ఆయన అడుగమ్మా అన్నట్టు మాట్లాడతాడనమాట. అయితే మిథున ఒక మాట అంటుంది, నేను బయటికి తీసుకొచ్చాడు కదా, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు నువ్వు ఆదిత్యకి అంటే, ఎందుకు చెప్పాలి, నిన్ను హ్యాపీగా పెళ్లి చేసేసుకున్న రోజు అప్పుడు చెప్తాను థ్యాంక్స్, నువ్వు నా జీవితం నుంచి వెళ్ళిపోయిన రోజు అప్పుడు చెప్తాను ఆదిత్యకి థ్యాంక్స్ అన్నట్టు మాట్లాడతాడనమాట. థ్యాంక్స్ ఏంటి కర్మ, పాలతో కాళ్ళని కడిగి నన్ను ఎత్తి మీద చల్లుకుంటాను, నువ్వు గనక వెళ్ళిపోతే మీ ఇద్దరు వెళ్ళి హ్యాపీగా పెళ్లి చేసుకోండి, నాతో నీకేం పని అన్నట్టు మాట్లాడతాడు. ఆ మాటలకి మీద కోపం వస్తుందన్నమాట. భర్తే అలాంటి మాటలు మాట్లాడితే ఏ భార్యకైనా కోపం వస్తుంది కదా. తను పూర్తిగా అనుకునేసింది, అంగీకరించేసింది దేవా తన భర్త అని. అటువంటిది ఆదిత్య గురించి మాట్లాడితే ఇప్పుడు ఆదిత్య తనకి పరాయి వ్యక్తి అన్నట్టుగా మాట్లాడితే కోపం రాదా, అందుకే బాగా వార్నింగ్ ఇస్తుంది అనమాట.